అల్లు అరవింద్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. కూర్చోండి, నా స్పీచ్ అయిపోయాక నేనే పిలుస్తా. మీరుంటే నాకు కూడా ప్రెజర్ అవుతుంది, ఇప్పుడు నిల్చోబెట్టేసి మాట్లాడేస్తున్నాను. సో చాలా రోజులు అయింది. మీడియా మిత్రులందరికీ నమస్తే. అందరు బాగున్నారా? సో ఏం బాసు, ప్రొడ్యూసర్ అయినాక స్మార్ట్ అయినావు నువ్వు. యూజువల్లీ రివర్స్ ఉంటుంది సార్. సినిమాలు ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఎండిపోయి నవ్వు మాయమైపోయి జుట్లు ఊడిపోయి ఇట్లుంటుంది పరిస్థితి. కానీ అల్లు అరవింద్ గారి గ్యాంగ్ ఒకటి హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్ గ్యాంగ్ అనమాట. అట్లా సార్ ఎస్కేఎన్ గారు, బన్నీవాస్ గారు, ధీరజ్ గారు, ఇప్పుడు వాసు ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఊడిపోవాలి, కానీ ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఇట్లా మీ చుట్టూ కూడా స్ట్రాంగ్ ఉంది కదా సార్. సో అది సార్ మొత్తానికి. అవును సార్, ఏం సార్ ఏమన్నా పగనా సార్? నేనంటే ఎక్కడ ఆడిషన్ గీత ఆడితే నేను వచ్చిస్తా సార్, మళ్ళీ ఫస్ట్ సినిమా లెక్క ఆడిషన్ ఇస్తా సార్. డబ్బులు ఎక్కువ అడుగుతున్న విశ్వక్సేన్ తమ్నైల్ వచ్చేసింది. మీకేం తక్కువన్నాయి సార్? థియేటర్ మీదే, సీటు మీద కూర్చున్న సీటు కూడా మీదే. ఆడ పంచాలి సార్, నాలంటి వాళ్ళకి మంచితే మంచిగా ఉంటుంది ఇండస్ట్రీ.